అబ్రహాముని దేవుడు ఏర్పరచుకొని ఎన్నుకొని పిలిచిన తర్వాతంట అబ్రహాము తన దేశాన్ని తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చి తన తండ్రిని కోల్పోయినప్పటికీ దేవుడు చూపించిన ప్రదేశానికి ప్రయాణము మొదలుపెట్టాడు. కొంత దూరము వెళ్ళిన తర్వాతంట అక్కడ రాయబడిన మాట, లోతు అతనిని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాట దేవుడు మీతో చెప్పమంటున్నాడు. ఏంటి ఈ మాట అంటే, లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తరువాతంట దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా ఇప్పటికే కొంతమంది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. మిమ్మల్ని ఎంతగానో అతను మన సంబంధి కాకపోయినా సరే, తన కుమారుడు కాకపోయినా లోతు తన కుమారుడు అన్నట్లుగా ప్రేమించి భావించి తననెంతగానో ఆధిపత్యం ఇచ్చినట్లుగా తనకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ లోతు ఏమైపోయాడంట, అబ్రహాముని విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని ప్రణాళికలో దేవుని చిత్తంలో లేని వారు మీ జీవితంలో ఉంటే, ఒకవేళ ఇప్పటికే వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయారేమో, ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయారేమో, నేను నిశ్చయముగా మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నవారు కాదు, వారు మీ సంబంధికులు కాదు. వారు వచ్చారు, కొంత దూరము మీతో ప్రయాణించారు, వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయినందుకు మీరు కృంగిపోవలసిన అవసరము లేదు. కానీ ఇప్పటి నుంచి దేవుడిని పక్షముగా ఏ ప్రణాళిక కలిగున్నాడో, ఏ ఆలోచన కలిగున్నాడో ఆ ఆలోచనని ఆయన నెరవేర్చబోతున్నాడు. అబ్రహాముని లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అంటే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం ప్రారంభించాడు. నీ పట్టణ వాళ్ళతో చెప్పు, ఇదిగో నీ జీవితంలో ఉన్న లోతు వెళ్ళిపోయాడని, దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడని చెప్పు విశ్వాసంతో. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. లోతు వెళ్ళిపోవడం నీకు మంచిదే అని చెప్పు. లోతు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి రాదు, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తి రాదు, వాగ్దానానికి వారసుడు రాదు. అయినప్పటికీ ఏదో ప్రేమించాడు, కానీ అబ్రహాము ఏ ప్రయోజనము లేదు. అబ్రహాముని లోతు ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయాడో దేవుడు అంట అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికే నీ జీవితంలో దేవుని సంబంధికులు కాని వాళ్ళు కొంతమంది ఇప్పటిదాకా నీతో కలిసి ప్రయాణం చేశారేమో, వారు నిన్ను విడిచి వెళ్ళినందుకు నువ్వు బాధపడని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తములో ఉన్నవారు కాదు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు కాదు, నీతో కలిసి నడవవలసిన వారు కాదు, వాగ్దానానికి పాత్రులు వాళ్ళు కాదు. వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు నీ పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ తలంపు కలిగి ఉన్నాడో, ఈ రాత్రి నుంచే దానిని నెరవేర్చడం దేవుడు ప్రారంభించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.